స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్కి సంబంధించి రెండు బర్డ్ శాంక్చురీస్ని రామ్సర్ సైట్స్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఒకటి, ఈ రెండు బర్డ్ శాంక్చురీస్ ఏంటి? అసలు రామ్సర్ సైట్స్ లిస్ట్ అంటున్నాం, దీనికి సంబంధించి అసలు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి? అసలు వెట్ ల్యాండ్స్ లేదా చిత్తడి నేలలు అంటే ఏంటి? చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత ఏంటి? చిత్తడి నేలలు క్షీణించిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఎందుకు క్షీణిస్తూ ఉన్నాయి? మరి చిత్తడి నేలలు క్షీణించిపోతున్నాయంటే వాటిని సంరక్షించడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఎస్పెషల్లీ మన భారతదేశం ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంది అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఇక్కడ కనుక మనం గమనిస్తే, రీసెంట్గా నాగి అలాగే నక్తి అన్నటువంటి రెండు బర్డ్ శాంక్చురీస్ని రామ్సర్ సైట్స్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. మరి ఈ రెండు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటివి అంటే బీహార్లో ఉన్నటువంటి రెండు రామ్సర్ సైట్స్ ఇవి. ఆల్రెడీ మనకి తెలుసు, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75th ఇండిపెండెన్స్ ఇయర్ జరుపుకునేటప్పటికి మన భారతదేశంలో 75 రామ్సర్ వెట్లాండ్స్ ఉండేవి. దాని తర్వాత మళ్ళీ 5ని యాడ్ చేశారు, దాంతో 80కి చేరాయి. మళ్ళీ ఇప్పుడు బీహార్లో ఈ రెండింటిని యాడ్ చేశారు, దాంతో మొత్తం రామ్సర్ సైట్స్ అన్నటువంటివి 82కు చేరాయి. అయితే రీసెంట్గా మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నటువంటి జరుపుకున్నాం. ఇప్పుడు జూన్ 5వ తేదీన ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగానే ఇదిగో ఈ రెండు బర్డ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రామ్సర్ సైట్స్ లిస్ట్లోకి యాడ్ చేయటం జరిగింది. దాంతో మన భారతదేశంలో మొత్తం 82 అన్నాం కదా, సేమ్ చైనాలో కూడా 82. సో చైనాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయో ఇప్పుడు మన భారతదేశంలో కూడా అన్ని వెట్లాండ్స్ ఉన్నాయన్నమాట. మరి అత్యధిక వెట్లాండ్స్ ఉన్నటువంటి దేశం ఏది అంటే యూకేలో హైయెస్ట్ వెట్లాండ్స్ ఉన్నాయి. యూకే తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం మెక్సికో. మరి మన భారతదేశం అలాగే చైనా రెండు కూడా ఇప్పుడు ఈక్వల్గా ఈ రామ్సర్ వెట్లాండ్స్ని కలిగి ఉన్నాయి. ఎన్ని అంటే 82. మరి వెట్లాండ్స్ అని పిలుస్తున్నాం. ఏంటి వెట్లాండ్స్ లేదా చిత్తడి నేలలు అంటే? సంవత్సరం పొడవునా నీటితో ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని చిత్తడి ప్రాంతాలు లేదా చిత్తడి నేలలు అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మంచినీటి సరస్సులు కావచ్చు, ఉప్పు నీటి సరస్సులు కావచ్చు, లేదు అంటే మనకి కయ్యలు కడుతూ ఉంటారు కదా, సంవత్సరం పొడవునా కయ్యలు అన్నటువంటివి ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, వరి మనం ఏవైతే పండిస్తూ ఉంటామో వరి పంటలు, ఆ ప్లేస్ని కూడా మనం చిత్తడి నేలల కిందనే కేటగిరైజ్ చేస్తాం. మరి చిత్తడి నేలలకి సంబంధించి 1971వ సంవత్సరంలో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సర్ అన్నటువంటి ప్లేస్లో ఒక సదస్సు అనేది జరిగిందనమాట. అది కూడా ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2వ తేదీన. అందుకే మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాము. మరి ఆ రోజున ఏమైంది? ఇదిగో అంతరించిపోతున్నటువంటి ఈ వెట్లాండ్స్ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలి అన్నట్టుగా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి చిత్తడి నేలల్ని రామ్సర్ సైట్స్గా కేటగరైజ్ చేయటం జరుగుతుంది. సో అందుకే రామ్సర్ సైట్స్కి అంత ప్రాముఖ్యత అనమాట. మరి మన భారతదేశం ఇందులో ఎప్పుడు చేరింది అంటే 1982వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన మన భారతదేశం అన్నటువంటిది ఈ రామ్సర్ ఒప్పందంలో భాగం అయింది. మరి ఈ రామ్సర్ ఒప్పందంలో మనకి 3 కీలక స్తంభాలు అన్నటువంటివి ఉంటాయి, 3 పిల్లర్స్ ఉంటాయి. ఏంటి ఈ 3 పిల్లర్స్? దీనికి సంబంధించి మనం మెయిన్స్లో రాసేటప్పుడు కూడా దీన్ని యాడ్ చేయొచ్చు అనమాట. అందులో ఒకటి వచ్చేసరికి వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వెట్లాండ్స్ని వైస్గా యూజ్ చేసుకోవాలి, అంటే తెలివిగా వీటిని వినియోగించుకోవాలి. వైస్ యూజ్ అన్నటువంటిది ఉండాలి అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెట్లాండ్స్ని రామ్సర్ సైట్స్గా గుర్తించాలి అన్నటువంటిది ఇది ఒకటి. రామ్సర్ సైట్స్గా గుర్తించటం అన్నటువంటిది. మరి 3వ పిల్లర్ వచ్చేసరికి అంతర్జాతీయంగా ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్తడి నేలల యొక్క పరిరక్షణకి అన్ని దేశాలు కూడా తన యొక్క సహాయ సహకారాలు అందించటం. సో కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి అన్నటువంటి ఈ 3 మూల స్తంభాల మీద ఈ రామ్సర్ ఒప్పందం అన్నటువంటిది బేస్ అయి ఉంది. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి, రామ్సర్ సైట్స్ కింద ప్రపంచంలోనే అత్యంత సంరక్షణ కలిగినటువంటి దేశం ఏది అన్నప్పుడు బొలీవియా. మరి ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రామ్సర్ సైట్ ని కలిగినటువంటి దేశం ఏది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే, మరి ఇప్పుడు ఇందులో ఒక భాగమైనటువంటి మాంట్రిక్స్ రికార్డ్ అన్నటువంటి దాని గురించి చూద్దాం. ఏంటి మాంట్రిక్స్ రికార్డ్? ఏంటి మాంట్రిక్స్ రికార్డ్ అంటే?
ఇందులో ఏంటి అంటే మనం ఇందాకే చూసాం ఇంటర్నేషనల్గా ఏవైతే చిత్తడి నేలలు ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయో వాటిని రామ్సర్ సైట్స్గా కేటగరైజ్ చేస్తాము అనేసి. మరి అలాంటి ఆ రామ్సర్ సైట్స్ ఏవైతే పర్యావరణ మార్పుల వల్ల చాలా ప్రతికూలతను ఎదుర్కొంటూ ఉన్నాయో అలాంటి వాటిని మ్యాంట్రిక్స్ రికార్డులోకి చేరుస్తారనమాట. మరి అలా మన భారతదేశానికి సంబంధించినటువంటి 2 రామ్సర్ సైట్స్ ఈ మ్యాంట్రిక్స్ రికార్డులో ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి కియోలాడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది, ఇది రాజస్థాన్లో ఉంది. రెండవదేమో మణిపూర్లో ఉన్నటువంటి లోక్తాక్ లేక్ అన్నటువంటిది. ఇంతకుముందు చిల్కా ఉండేది, కానీ ఇప్పుడు దాని నుంచి రిమూవ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. వెట్లాండ్స్ లేదా చిత్తడి నేలలు ఏంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి వెట్లాండ్స్కి అంటే ఒకటి ఇక్కడ బయోడైవర్సిటీ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే జీవ వైవిధ్యానికి ఇవి నెలవులుగా ఉంటాయి. అలాగే కార్బన్ డయాక్సైడ్కి అంటే కార్బన్ సింక్స్గా కూడా ఇవి పనిచేస్తాయి. కార్బన్ సింక్స్గా ఇవి పనిచేస్తాయి. అలాగే నీటిని వడపోయటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు వాతావరణంలో ఈ తేమ ఏదైతే ఉంటుందో మాయిశ్చర్, ఆ మాయిశ్చర్ని అలా క్యారీ చేయడానికి కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో రకాల జంతు వృక్ష జాతులు అన్నటువంటివి ఈ వెట్లాండ్స్లో అంతర్భాగమై ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బిలియన్ల మంది వీటి మీద ఆధారపడి తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు ఎన్నో రకాల ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో మైగ్రేటరీ బర్డ్స్, వాటికి కూడా ఇవి ఆవాసంగా ఉన్నాయి. అంతేకాకుండా మన యొక్క జీవ వైవిధ్యం అన్నటువంటిది మళ్ళీ కొనసాగిస్తూ ఉండటానికి ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి వనరులుగా కూడా మనం చెప్పచ్చు. మరి అలాంటి వెట్లాండ్స్ అన్నటువంటివి ఎన్నో రకాల సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఏంటి, ఒకటి వచ్చేసరికి మనం వెట్లాండ్స్ని వివిధ రకాల పర్పసెస్కి మారుస్తూ ఉండటం వల్ల, ఇల్లు కట్టుకోవాలి అనేసి, లేదంటే అక్కడ ఏదైనా ఇండస్ట్రీ రావాలి అనేసి, ఇలా వివిధ రకాల పర్పసెస్కి వాడుతూ ఉండటం వల్ల వెట్లాండ్స్ అన్నటువంటివి తగ్గిపోతున్నాయి. అలాగే రెండవది అర్బనైజేషన్ వల్ల కూడా ఏమవుతోంది, ఈ వెట్లాండ్స్ అన్నటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా డెవలప్మెంట్ అన్నటువంటి పేరుతో మనం చాలా వెట్లాండ్స్ని పోగొట్టేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఓవర్ ఫిషింగ్ చేయటం కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, అటవీ నిర్మూలన అన్నటువంటిది కావచ్చు. అలాగే మనం చూస్తే ఇప్పుడు ఏదైతే వరి పంట అన్నటువంటిది కూడా ఇందులో భాగం అనేసి చెప్పుకున్నామా, ఆ రైస్ కల్టివేషన్కి బదులుగా వేరే వాణిజ్య పంటలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, చిత్తడి నేలల్లో కొంత భాగాన్ని మనం కోల్పోతూ ఉన్నట్టే. అంతేకాకుండా ఈ సముద్ర తీరాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇసుకని ఎక్కువగా తవ్వటం, దానివల్ల కూడా ఈ యొక్క చిత్తడి నేలలు అన్నటువంటివి కనుమరుగైపోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎస్పెషల్లీ మన భారతదేశం అయితే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది మనం చూద్దాం. కానీ అంతకన్నా ముందు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చదువుకుంటూ ఉంటాం, అవునా? 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. 2030వ సంవత్సరానికల్లా ఆ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని సాధించాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది 2015వ సంవత్సరంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చింది. మరి ఈ వెట్లాండ్స్ అన్నటువంటివి ఎలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వటానికి మనకి హెల్ప్ చేస్తాయి అన్నటువంటిది కనుక మనం చూస్తే చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ 1 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ 17 వరకు ప్రతి దాంట్లో కూడా వెట్లాండ్స్ రోల్ అన్నటువంటిది ఉంది. మరి చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటిది ఇదంతా చూస్తే మనకి అర్థమైపోతుంది. మరి ఈ చిత్తడి నేలల పరిరక్షణ కోసం మన భారతదేశం ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అంటే ఇదిగో ఈ రామ్సర్ వెట్లాండ్స్ అన్నటువంటి ఒక కన్వెన్షన్ ఉంది, రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. దీని కింద ఈ చిత్తడి నేలల్ని పరిరక్షించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి మన భారతదేశంలో జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమం అనేసి పిలుస్తాము, లేదా దీనిని నేషనల్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా చిత్తడి నేలల్ని మనం కాపాడతాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మన భారతదేశంలో ఏవైతే అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి వెట్లాండ్స్ ఉంటాయో వాటిని రామ్సర్ సైట్స్లోకి చేర్చడానికి మన భారతదేశం అన్నటువంటిది కృషి చేస్తుంది. ఈ రామ్సర్ సైట్స్లోకి చేర్చడం ద్వారా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అన్నటువంటిది పెడతారనమాట. అలాగే చిత్తడి నేలల యొక్క పరిరక్షణకి మరియు రక్షణకి సంబంధించి 2017వ సంవత్సరంలో గవర్నమెంట్ కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది. మరి ఈ రూల్స్ ప్రకారం కూడా వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ అన్నటువంటిది జరుగుతుంది. దీని ప్రకారం నదీ కాలువలు, వరి పొలాలు, అలాగే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కిందకు వచ్చేటటువంటి చిత్తడి నేలలు, వీటన్నింటి యొక్క సంరక్షణ అన్నటువంటిది ఈ రూల్స్ ప్రకారం జరుగుతుందన్నమాట. అలాగే ఈ చిత్తడి నేలల యొక్క పరిరక్షణ కోసం మనకి ఈ నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని కింద
స్టేట్ వెట్లాండ్ కన్జర్వేషన్ అథారిటీ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయటం. దీనికోసం నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ అథారిటీ అన్నటువంటిది ఇలా స్టేట్ వెట్లాండ్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంది. అలాగే ఈ నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని కింద, అలాగే 2017లో తీసుకొచ్చినటువంటి ఈ రూల్స్ కింద కూడా స్టేట్ వైడ్ అంటే స్టేట్స్లో కూడా ఈ వెట్లాండ్ కన్జర్వేషన్ అథారిటీస్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటి ద్వారా కూడా వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇది వెట్లాండ్స్ లేదా చిత్తడి నేలలకి సంబంధించి రామ్సర్ కన్వెన్షన్ గురించి, చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత, అలాగే చిత్తడి నేలల క్షీణతను తగ్గించడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.